హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే మార్నింగ్ మేము హిట్ 3 సినిమా చూసామనమాట. అయితే హిట్ 3 సినిమా చూసాక నాకైతే ఏమనిపించిందంటే, ఫస్ట్ థింగ్ ఇది ఓన్లీ నాని కోసం చూడొచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ హిట్ పార్ట్ అండ్ సెకండ్ హిట్ పార్ట్ కనెక్షన్ లాగే హిట్ 3 అని తీశారు కదా. మెయిన్ నాని కోసం ఎందుకు చూడొచ్చు అని అన్నానంటే, నాని ప్లేడ్ యాక్చువల్లీ రియలీ గుడ్. తన క్యారెక్టర్ వైజ్గా అంతా కూడా పర్ఫెక్ట్గా చేసేసాడు. అండ్ క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ వరకైతే ఎవరి రోల్ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ ప్రకారంగా బాగానే ఉంది. శ్రీనిధి శెట్టి కూడా తన రోల్ అంతా పర్ఫెక్ట్గా చేశారు. అయితే ఓన్లీ థింగ్ ఎక్కడొచ్చిందంటే, మనకి స్టోరీ గ్రిప్పింగ్గా ఫస్ట్ హాఫ్ ఏదైతే ఆ, ఒక స్టోరీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. అంటే ఇప్పుడు మనకి ట్రైలర్లోనే అర్థమైపోతుంది ఏదో సైకో థ్రిల్లర్ జానర్ అని. సో ఆ సైకో థ్రిల్లర్ జానర్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ అంతా తీసుకొచ్చి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతా ఒకటే ఏరియాలో ఫిక్స్ చేసేస్తారనమాట, దాని క్లైమాక్స్ అంతా కూడా. సో అది ఏంటి, ఎందుకు అట్లా ఉంది అనే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ కనెక్షన్ యాక్చువల్గా ఎక్కడో పాయింట్ ఒకటి మిస్ చేశారనిపించింది. ఎందుకు అట్లా అంటున్నంటే, అది యాక్చువల్గా మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. అలా చెప్తే మొత్తానికి ట్విస్ట్ పోతుంది అనమాట. అదొక్క పాయింట్ యాక్చువల్గా నాకు ఎందుకో మిస్ అయింది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గ్రేట్. యూజువల్గా నాని కొంచెం మాస్ రోల్ ఇట్లాంటివి చేయడమే కొంచెం మనకి ప్రీవియస్ స్టోరీస్లో అంతా కూడా పిక్ చేసుకోలేదు. రాకరాకుట్ వస్తే యాక్చువల్గా బీజిఎం ఈజ్ యాక్చువల్లీ లెట్ డౌన్. మనకి మంచి హైప్ ఇచ్చే బీజిఎమ్స్ పెద్దగా ఏం లేవు. అండ్ మోర్ ఓవర్ సీన్ టు సీన్ వైజ్గా చూసుకుంటే, నాని ఈ ఎవరైతే ఈ సైకో కిల్లర్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాడో, వాటన్నిటికీ ఒక లూప్ హోల్ ఉంటుందన్నమాట. సో ఆ లూప్ హోల్ మెథడ్ కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పార్ట్ ఆఫ్ స్టోరీ, దట్ ఈస్ గుడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఆ గ్యాంగ్ అంతా ఎవరు, వాళ్ళకి మెయిన్ కనెక్షన్ ఏంటి, దాని త్రూ ఏం జరుగుతుంది అనేదాన్ని చాలా చిన్న సీన్లో, అంటే జస్ట్ 1 or 2 సీన్స్లలో చెప్పేశారనమాట. మనకేంటంటే యూజువల్గా ఏదన్నా పాస్ట్తో కనెక్ట్ అవ్వాలంటే కొంచెమన్నా ఒక 5 minutes 3 minutes స్క్రీన్ ప్లే అన్నా ఉండాలి. వీళ్ళేంటంటే జస్ట్ అది ఒక మాటతో ఎండ్ చేసేసినట్టు అనిపించింది అనమాట. సో అదొక నెగిటివ్ పాయింట్ అనిపించింది. బట్ నాని 100% ఎఫర్ట్స్ పెట్టారు. సినిమా ఒకసారి మంచి చూడొచ్చు, కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ జానర్ ఎట్లాంటి వాళ్ళకంటే, రెగ్యులర్గా మనకి ఫిల్మీ పురుగులు అంటారు కదా, రకరకాల స్టోరీలు చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఒకసారి మంచిగా చూడొచ్చు అని అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచిగా నచ్చుతుంది అనమాట. సో అది మా రివ్యూ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సాంగ్స్ అన్ని కూడా ఏం అంతగానము ఎక్కువ యాడ్ చేయలేదు. ఒక 1 or 2 3 సాంగ్స్ పెట్టారు, విచ్ ఆర్ సిచ్యువేషనల్, అట్లా ఫ్లోలో వెళ్ళిపోతాయి. శ్రీనిధి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అంతా కూడా అంత ఎఫెక్టివ్ ఏం లేదు. అండ్ యాజ్ యూజువల్గా క్లైమాక్స్లో మనకి ఒక సర్ప్రైజ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. వాటి కోసం మీరు వెయిట్ చేయండి. అండ్ ట్రైలర్లో చూపించినట్టు ఆ వైట్ సూట్ సీన్స్ అవన్నీ కూడా యాక్చువల్గా బాగానే ఉంటాయి. కొంచెం ఏమంటారు, డిఫరెంట్ స్క్రీన్ ప్లేన్ అన్నీ మిక్స్ చేసినట్టు ఉంటుంది. బట్ ఓకే, సాటిస్ఫై అయిపోతారు. ఒక్కసారి అయితే చూడొచ్చు అనమాట. సో ఇదేంటి మా రివ్యూ. అండ్ అట్లనే ఫుడ్ రివ్యూస్ యాక్చువల్గా ఈ మధ్య చాలా తక్కువైపోయినాయి కదా, బికాస్ ఫుడ్ రివ్యూస్కి వెళ్ళే టైం లేకుండా అయిపోయింది. అందుకే మూవీ రివ్యూస్ మాత్రం ఇవ్వగలుగుతాను. ఫుడ్ రివ్యూస్ కూడా తొందరలోనే రాబోతున్నాయి. మా ఛానల్ని అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏదైనా నచ్చి అది మమ్మల్ని చూసి రివ్యూ చెప్పమంటే కూడా మేము చెప్తాం. సో అది మ్యాటర్ అనమాట. థ్యాంక్ యూ.